ఏపీలో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వారిలో సంచలనంగా మారారు విజయసాయిరెడ్డి. 3 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉన్న సాయిరెడ్డి కూడా జగన్ను కాదని వెళ్లిపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒక్కొక్కరిగా కీలక నేతలు కూడా వెళ్లిపోవడం రాజకీయంగా ఆయన ఒంటరి అవుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని కేవలం ఓ పార్టీ నాయకుడిగానే చూడలేం. రాజారెడ్డి హయాం నుంచి కూడా వైఎస్ కుటుంబానికి ఆడిటర్గా వ్యవహరిస్తున్నారు సాయిరెడ్డి. ఆ తర్వాత కాలంలో జగన్కు కుడిభుజంగా మారారనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో వైసీపీ పుంజుకున్న జగన్కు ఢిల్లీ పెద్దలకు మధ్య మంచి అనుబంధం కొనసాగిన దానికి కారణం సాయిరెడ్డి. వివాదమైన విజ్ఞాపనైనా అంతా సాయిరెడ్డి కనుసన్నల్లోనే ఢిల్లీ రాజకీయాలు సాగాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు మాత్రమే కాదు, దీనికి ముందు తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు కూడా సాయిరెడ్డి పాత్ర ఢిల్లీలో కీలకం. ప్రధాని మోడీ సైతం సాయిరెడ్డి అని స్వతంత్రంగా పిలుచుకునే స్థాయిలో ఆయన రాజకీయాలు సాగాయి. జగన్ ఢిల్లీకి వెళ్ళినా, అక్కడ చర్చలు జరిపినా, ధర్నాలు చేసినా అంతా సాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. అలా ఆయన ఢిల్లీ వైసీపీ రాజకీయాలను శాసించారనే చెప్పాలి. అయితే అలాంటి సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం, పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇప్పుడు వైసీపీ ఢిల్లీ రాజకీయాలు ఢీలా పడ్డాయన్న వాదన వినిపిస్తోంది. భాష తెలిసి ఉండడం మాత్రమే కాదు, లాబీయింగ్ సహా ఎంతటి వారినైనా మెప్పించి ఒప్పించగల నేర్పున్న నాయకుడిగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. ఇది అనేక సందర్భాల్లో సాయిరెడ్డికి మాత్రమే కాదు, వైసీపీకి కూడా ఎంతో మేలు చేసింది. ఆయన రాజీనామాతో ఢిల్లీలో వైసీపీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా వైసీపీ పేరు ఉనికి కూడా ప్రమాదంలో పడిందని జాతీయ మీడియా సైతం చెప్తోంది. నేతలు చాలా మంది ఉన్నా సాయిరెడ్డి వంటి నాయకుడు మాత్రం రాడని అంటున్నారు పరిశీలకులు. అయితే విజయసాయిరెడ్డి తప్పుకున్నాక జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వైసీపీ తరపున ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంటున్నారు. ఆయన గతేడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన్ను జగన్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించింది. అప్పటిదాకా ఆ పదవిలో ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి ఈ పదవిని వైవీకి ఇవ్వడంతోనే విజయసాయికి, పార్టీ అధినాయకత్వానికి కొంత గ్యాప్ ఏర్పడిందని అంతా అనుకున్నారు. అయితే అది కాస్త చివరకు ఆయనే పార్టీని వీడిపోయేలా చేసిందని అంటున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డిని జగన్ ఎంపిక చేయడం వెనుక ఇలాంటి పరిణామాలు వస్తాయని ముందే ఊహించారా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే వైసీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఢిల్లీలో పార్టీ పరంగా అవసరాలు తీర్చే నేతగా వైవి సుబ్బారెడ్డే కనిపిస్తున్నారని అంటున్నారు. ఇకపై ఆయన మీదనే పార్టీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో ఆధారపడుతుందని చెబుతున్నారు. అయితే జగన్కు రాజకీయంగా ఢిల్లీలో సంబంధాలను బలోపేతం చేయడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోదీ నుంచి ఇతర కేంద్ర మంత్రుల వరకు సాయిరెడ్డికి అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండేది. సవాళ్లు ఎదురైన ప్రతిసారి, విజ్ఞప్తులు చేసే సందర్భంలోనూ సాయిరెడ్డి నడిపిన లాబీయింగ్ వైసీపీకి ఢిల్లీలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇటువంటి వ్యక్తి వైసీపీ నుంచి వైదొలగడమే ఇప్పుడు ఢిల్లీలో పార్టీకి లేని లోటును మరింతగా హైలైట్ చేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా వంటి అంశాలపై కూడా ఢిల్లీలో జరిగిన ప్రతి చర్చలో సాయిరెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం చేయడంతో ఢిల్లీలో వైసీపీని పునరుద్ధరించడానికి, బలంగా నిలిపేందుకు జగన్ కొత్త నాయకులను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రత్యేకంగా భాషా లాబియింగ్లో నైపుణ్యం కలిగిన నాయకత్వం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అమరావతి పర్యటనకు వచ్చిన అమిత్ షా వైసీపీ రాజ్యసభ ఎంపీల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. అందరూ రాజీనామాలకు సిద్ధమయ్యారని, ఈ అంశంపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించినట్టుగా చెప్తున్నారు. వైసీపీ సభ్యులంతా రాజీనామాలు చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూటమిలోని ఇతర పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు. రాజీనామా చేసే ప్రతి సీటు కూటమి ఖాతాలోకి వస్తుందని తెలిసిన ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. అది కూడా బీజేపీతో చర్చల కారణంగానే రాజీనామాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే రాజీనామా చేసిన వాళ్ళందరూ బీజేపీలో చేరడం ఖాయమని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వైవి సుబ్బారెడ్డి పేరే వినిపిస్తోంది. ఆయన జగన్కి సొంత బాబాయ్ కావడంతో ఇటు పార్టీ నాయకులకు, అటు జగన్కి మధ్య అనుసంధానంగా వైవి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని అంటున్నారు. పార్టీలో ఆయన ప్రాధాన్యత కూడా బాగా పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో ఒకనాడు కీలకంగా ఉన్నవారు జగన్కు సన్నిహితులు ఇప్పుడు లేరు. వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళిపోయారు. అలాగే విజయసాయిరెడ్డి రాజకీయాలకే స్వస్తి పలికేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి మునుపటి ఆదరణ అయితే పార్టీలో లేదని అంటున్నారు. దీంతో వైసీపీలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి హవా బలంగా ఉందని, బహుశా ఆయన నంబర్ 2గా వ్యవహరించిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు చెప్పినట్టుగా నంబర్ 2 అన్నది చాలా రిస్కీ జాబ్గా వైసీపీలో మారుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాబాయ్ సుబ్బారెడ్డి వైసీపీకి పెద్ద దిక్కుగా ఢిల్లీలో ఏ విధంగా తనదైన రాజకీయం చేస్తారో, బీజేపీ పెద్దలను ఎలా నెగ్గుకొస్తారోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.